అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి జోష్ మీదున్న తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు దక్కించుకోవాలి అనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఒకవైపు 6 గ్యారంటీస్ అమలుకు కసరత్తు చేస్తూనే మరోవైపు పార్టీ పరంగా క్యాడర్ను సమాయత్తం చేస్తోంది హస్తం పార్టీ. జిల్లాలో భారీ బహిరంగ సభలు, కుల మత సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే ప్రచార సభలు, సమావేశాలు ఏర్పాటు చేసిందో అదే ఫార్ములాను పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేయాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన చేయనున్నారు. అందులో భాగంగా పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుతో ఇటీవల రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ పనితీరు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశంపై రేవంత్ రెడ్డికి సునీల్ కనుగోలు ఒక రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చేసినట్లే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అభ్యర్థిపై సర్వేలు, నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకుల అభిప్రాయం వీటన్నింటినీ తీసుకుని టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్యమైన నాయకులతో రేవంత్ సమావేశమయ్యారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులతో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా 36,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లతో ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా బూత్ లెవెల్ ఏజెంట్ల నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారట కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులపై కూడా ప్రచారం చేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవడానికి వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్.